అప్పుడు అసోసియేషన్స్ ఇట్లా వచ్చి ధర్నాలు చేసి మాట్లాడి డిమాండ్లు చేసే పరిస్థితి కూడా లేకుండే. కనీసం ఇప్పుడు ఈ ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి మహాధర్నాలు నిర్వహించడము, డిమాండ్స్ చేయడము, అప్పీల్ చేయడము, ఇలా ఇలా కూడా లేకుండే అమ్మా. ఇది కనీసము మావి ఉన్నాయి అనేది ఒక ప్రభుత్వాలకి చెప్పడానికి ఒక చిన్న అవకాశం అన్న ధర్నా చౌక్ ఉండి, ఇది వరకు ధర్నా చౌక్ కూడా మూసేసిండ్రు కదా. ఇంకా డిఫరెంట్ సెంటర్ చాలా చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఒక డెమోక్రటైజ్ గా ఉండాలి. ఆ డెమోక్రటిక్ రైట్స్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ కి అవసరము. గత ప్రభుత్వంలో అది మేము కోల్పోయినామని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి ప్రభుత్వం కంటే గతంలో ఉన్నప్పుడు అధికారులు కొంచెం ఎక్కువ సమస్యలు పేర్కొన్నారంటారు. ఎస్, అప్పుడు కూడా మాకు అంటే ఫస్ట్ నెల జీతం రావడం కూడా కష్టమయ్యింది. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుంది కదా, 15 రోజులకైనా వచ్చే జీతం ఎటు పోతుంది అని అన్న నాయకులు ఉన్నారు. ఈ ఫస్ట్కు మీకు ఇస్తున్నాం కదా అని ఇప్పుడు అంటున్నారు. కానీ అది మేము కష్టం చేస్తున్నాము, ప్రజలకు సర్వీస్ చేస్తున్నాము. అందుకే మాకు ఆ హక్కు ఉంది. ఆ హక్కుగానే మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు డిఏ హక్కుగానే ఇవ్వాలి, డిఏ హక్కుగానే మాకు చెందాలి. మాకు ఈహెచ్ఎస్ కూడా మేము పని చేసినాం కనుకనే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఈహెచ్ఎస్ నగదుగా మాకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత పిఆర్సి అండి, అప్పుడు పిఆర్సి అడిగినా ఇప్పుడు అసోసియేషన్స్ మాట్లాడడానికి లేకుండే. అప్పుడు కనీసం ఇప్పుడు మా ఈ అసోసియేషన్స్ బయటకు వచ్చి ధర్నాలు, మహాధర్నాలు, ప్రెస్ మీట్లు, ప్రభుత్వాలను కలిసి విన్నవించడాలు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు అది కూడా లేకుండే. సో అట్లా అప్పుడు ఫస్ట్కి జీతాలు వస్తాయో కానీ ఏంటంటే మా కష్టపడేది మమ్మల్ని బ్లేమ్ చేయడం ఎందుకు ప్రజల ముందు? మీరు ఏ స్కీములు మానేయమంటారంటే మాకు వాళ్ళకు పోటీ ఏంది? మేము వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఎంప్లాయీస్గా వచ్చినాం. మమ్మల్ని మా డిమాండ్స్ను కనీసం నెల జీతం కూడా మీరు డిమాండ్గా దాన్ని క్రియేట్ చేసిండ్రంటే అది ఎంత దారుణం. సో నెల జీతం వస్తుంది కదా, పోయిన గవర్నమెంట్ నెల జీతం రాలేదు కదా, ఇప్పుడు వస్తుంది కదా. ఇది అనేది సరి అయింది కాదు. ఈ ఆర్గ్యుమెంట్ సరైంది కాదు. మేము సర్వీస్ చేస్తున్నాము, 35-40 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాము, పీపుల్ సర్వీస్ చేస్తున్నాం. మేము ఒక 5 ఏళ్ళు లేదా సంవత్సరానికో పనిచేసి మొత్తము జీవితాంతము పెన్షన్ తీసుకునే ప్రజాప్రతినిధులంగాము. మేము ప్రజా సేవకులము, ప్రజలకి సర్వీస్ చేసే ఉద్యోగంలో ఉన్నాము. మాకు ఖచ్చితంగా మేము పెట్టిన ఈ డిఏ, తర్వాత ఈహెచ్ఎస్ నగదు, పిఆర్సి ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తుంది కదా, ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటారు? అన్ని పథకాల దృష్ట్యా కావచ్చు. అంటే పథకాలు ఇప్పుడే ఏమి చెప్పలేమండి, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వాలు వేరేవి కూడా ఖర్చు పెడుతున్నారు కదా, అనవసరమైన ఖర్చులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఏంటి ప్రపంచ సుందరిలు మనకు అక్కరే లేదు. చాలా పైసా కూడేసి జీతంలో కూడేసి ప్రభుత్వాల దగ్గర దాచుకున్న పెన్షన్ నగదు, పెన్షన్ బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో మనకి హంగామాలు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. పెన్షనర్స్కి వాళ్ళకు కనీస బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం గడుస్తుంది, అయినా బకాయిలు పెండింగ్ పెట్టిండ్రు. మీ అన్ని ఆపుతున్నారా? మీ ఖర్చులన్నీ ఆపుతున్నారా? మీ వేస్ట్ అంతా ఆపుతున్నారా? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? పెన్షన్ కోసము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఏజ్లో మాకు చాలా అవసరాలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి ప్రభుత్వము స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలని, డిఏ బకాయిలు, పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.